వెల్కమ్ టు ఆస్ట్రాలజీ. ఈరోజు మనం మరొక పురుష రాశి తులారాశి తులాలగ్నం గురించి చెప్పుకుందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ తులాలగ్నం చరరాశిలో మూడవది, కాలపురుష చక్రంలో ఏడవది. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ఈ తులాలగ్నానికి 8వ అధిపతి కావడం వలన వీరి జీవితం ఎంత ఎత్తుకు ఎదిగినా ఏదో ఒక అడ్డంకులు వస్తుంటాయి. కానీ వీరిలో పట్టుదల కూడా ఎక్కువే. వారు కష్టపడితే అగ్రశిఖరానికి చేరగలరు. ఉదాహరణకి చిరంజీవి గారు, ఆయనది తులాలగ్నం, సీనియర్ ఎన్టీఆర్ గారిది. ఆయనది తులా రాశి, స్వాతి నక్షత్రం. ఈ రాశి వారికి శని ఉచ్చస్థితిలో, అంటే తులారాశిలో ఉన్నప్పుడు ఆ శని ఆ లగ్నానికి శుభుడు అయినప్పుడు వారిని ఆపడం ఎవరి వలన కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. చిరంజీవి గారిది తులాలగ్నం, లగ్నంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందుకే ఆయన తన స్వయం కృషితో పైకి ఎదిగి ఉన్నత స్థానంలో ఉన్నాడు. శని భగవానుడు సంపదలు ఇవ్వడంలో ఆలస్యం చేయవచ్చునేమో కానీ ఇచ్చాడంటే 10 తరాలు తినేంతగా ఇస్తాడు. ఈ తులాలగ్న జాతకులు ఎక్కువగా కళలను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే దాని అధిపతి శుక్రుడు కళలకు ప్రతీక. ఎక్కువగా అందంగా ఉండాలని వీరు కోరుకుంటారన్నమాట. తులారాశిలో జన్మించిన వారికి చక్కని సద్గుణము గల భార్య లభిస్తుంది. భర్త ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి అర్థం చేసుకొని వారి ఎదుగుదలకు అండగా నిలుస్తారు. వారి విజయానికి తోడవుతారు. ఈ రాశుల్లో జన్మించిన వారికి చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ఏంటంటే, సినిమాల్లో, నాటకాల్లో నటిస్తుంటారు. మ్యారేజ్ హాల్స్, సినిమా హాల్స్ ఇలాంటివి మెయింటైన్ చేస్తుంటారు. విహారయాత్రలకు గైడ్గా, పెద్ద పెద్ద ఖరీదు అయిన అంటే సిఎంఆర్, చందన బ్రదర్స్ ఇలాంటి చీరల షాపులు, బట్టల షాపులు పెట్టుట, చిత్రరంగంపై అభిరుచి ఉండి డైరెక్టర్స్గా, ప్రొడ్యూసర్గా చేస్తూ ఉంటారు. చిన్న చిన్న బట్టల షాపులు కూడా పెట్టుకుంటారు. ఇది బలహీనమైన లగ్న జాతకులు. ఈ రాశి గుణం ఎటువంటిదంటే, వీరు నీతి నిజాయితీతో జీవిస్తుంటారు. ఈ రాశి యొక్క దిక్కు దక్షిణ దిక్కు. ఈ రాశి వారికి మంగళవారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి గులాబీ కానీ, ఎరుపు రంగు కానీ కలిసి వస్తుంది. రేపు మరొక పురుష రాశి ధనస్సు రాశి గురించి చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః.